సార్ అమరావతిలో 1 monthలోనే ఇంత డిమాండ్ పెరిగిందా? అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే బస్ కానివ్వండి, రైల్వే రూట్స్ కానివ్వండి, బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, అలాగే ఫ్లైట్ టికెట్స్ 30% ఎక్కువ పెరిగిందని చెప్తున్నారు. సో ఇంత డిమాండ్ పెరగడానికి కారణాలు ఏంటి సార్? చాలా టఫ్ క్వశ్చన్ అడిగేస్తున్నావు అంకిత. ఎందుకంటే పెరగడానికి అనేకమైన రీజన్. ఫస్ట్ మీకు 2014 to 2019 ఏపీ సపరేట్ అయిపోయినప్పుడు, అంటే తెలంగాణ సపరేట్, యునైటెడ్ అయిపోయిన సపరేట్ అయినప్పుడు అక్కడ ఏమీ లేదు. ప్లానింగ్ మాత్రం జరిగింది, మంచి హై లెవెల్లో ప్లానింగ్ జరిగింది. అది నెక్స్ట్ టైం ఆయన వచ్చుంటే ఇంప్లిమెంటేషన్ జరిగేదేమో. అన్ఫార్చునేట్లీ రాలేదు. సో ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంది. మొత్తం ఆయన చేసిన ప్లానింగ్ అంతా పైన అటుకు మీద సేఫ్గా కూర్చోబెట్టారు. కానీ ఒక్కసారి ఇప్పుడు ఈయన వస్తున్నారని తెలిస్తే, ఎప్పుడైనా మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి, ఇల్లు ఉన్న నీట్నెస్ బట్టి ఇల్లాల గురించి చెప్తాం మనం. అవునా? అంతే కదా. కొన్ని ఇంట్లోకి వెళ్తే మనం ఎంతోసేపు ఉండాలనిపిస్తుంది, కొన్ని ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళిపోదాం అని ఉంటుంది. రెండూ కరెక్టే. సో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, జనరల్ అర్థం కావడానికి చెప్తాను. అదేవిధంగా గత 5 సంవత్సరాలు ఉన్న సీఎం గారు ఒక పర్టికులర్ సెగ్మెంట్ మీద ఫోకస్ చేసి మిగతా డెవలప్మెంట్స్ అన్నీ పక్కన పెట్టారు. అంటే మేబీ ఆయన కరెక్ట్, ప్రజలకు హెల్ప్ చేద్దాం అనుకున్నారు, ఉద్దేశం మంచిదే. కానీ ఒకటంటే లైఫ్లో ఒకటి ఉంటే చాలు, అన్ని రకాల నవరసాలు ఉండాలి. ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, హాస్పిటాలిటీ ఉండాలి, మెడికల్ ఉండాలి, అన్ని రకాలు ఉంటేనే మనం షైన్ అవుతాం. వెరీ బాగా మీకు స్వీట్ బాగా ఇష్టం అనుకోండి, 1 kg స్వీట్ రోజు తింటే ఏమైతే డయాబెటిక్ కన్వర్ట్ అయిపోతుంది అతి త్వరలో. అదే కారం బాగా తినకండి, బీపీలోకి వెళ్ళిపోతారు. అట్లా ఏదైనా ఏ వస్తువునా మనకు బాగా మంచిది అనుకోండి, అది డేంజర్. ఏదైతే మనం బాగా లైక్ చేసాం దట్ ఈస్ గోయింగ్ టు డూ హార్మ్ టు అస్. ఇక్కడ అదేంటే అన్ఫార్చునేట్గా డెవలప్ కాలేదు. ఇప్పుడు ఎందుకు మీరేమన్నారు 1 monthలో పెరిగిందంటే, ది పర్సన్ ఎప్పుడైనా స్టేట్ లీడర్, ఒక ఫ్యామిలీ హెడ్ మీద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ కరెక్ట్గా లేరనుకోండి, పిల్లలు కూడా కరెక్ట్గా ఉండరు, బాండింగ్ ఉండదు, రిలేషన్ ఉండదు, పిల్లలు టైం ఇవ్వరు, మాట్లాడరు. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. కొన్ని ఫ్యామిలీస్ అంటే ఆ లీడర్ ఎవరైతే బాగున్నారో ఆ లీడర్ అనేవాళ్ళు మంచిగా స్ట్రైట్గా మంచిగా నడిపి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తారు. మనం చూసుకుంటే మన ముత్తాత మనకంటే చాలా తక్కువ లెవెల్లో బతికారు, మీ ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ అయినా. అదేవిధంగా మన తాతలు ముత్తాత కంటే కొద్దిగా బాగా బతికారు, అవునా కదా. మన నాన్నలు మన తాతల కంటే బాగా పెరిగారు. మనం మన ఫాదర్ అంటే మెజారిటీ 1-2 కేసులు ఆడు ఉండొచ్చు, కానీ కొంత కేసులో డిఫరెంట్ ఉండొచ్చు. సచిన్ కొడుకు సచిన్ కాలేకపోయారు, గౌస్కర్ కొడుకు గౌస్కర్ కాలేదు, అట్లా కొన్ని అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ కాలేకపోయారు. గత 3 times సీఎంగా చేసినప్పుడల్లా ఏదో ఒక వండర్ క్రియేట్ చేసి ఒక ఆ స్టేట్కి ఒక నేమ్ అనేది, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, ఒక రోడ్స్ అనేది, ఒక జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అనేవన్నీ కూడా ఆయన హ్యామ్లో జరిగాయి. చాలా వరకు చంద్రబాబు నాయుడు డిజైన్ చేశారు, ఓపెనింగ్ చేశారు, నెక్స్ట్ సీఎంస్ వచ్చి ఓపెన్ చేశారు. అది ఆయన బ్యాడ్ లైక్. బట్ అదర్వైజ్ 1996 or 97 సైబర్ టవర్ బిల్డింగ్ కట్టినప్పుడు ఇప్పటికీ మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఆ బిల్డింగ్ని అడుగుతారు ఎక్కడుంది. దానికంటే మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. బట్ ఫస్ట్ అడిగేది ఎందుకంటే దానికి ఉన్న ల్యాండ్ మార్క్ అలా క్రియేట్ అయింది. అంటే సైబర్ బిల్డింగ్ అప్పట్లో హైలైట్ ఆ బిల్డింగ్. ఎవరైనా వస్తే మిగతా ఏం అడగరు, బిర్లా మందిర్ అడగరు, సాలార్జంగ్ మ్యూజియం అడగరు, ఇవి అడుగుతారు. అంటే అంత బ్రాండింగ్ క్రియేట్ చేశారు అని. ఆ విధంగా ఐటీ మీద ఫోకస్ పెట్టారు. అప్పుడు ఆయన గవర్నమెంట్ కూడా కోల్పోయింది నాకు తెలిసినంత వరకు. ఫస్ట్ టైం సెకండ్ టైంలో రైతులు నెగ్లెక్ట్ చేశారు, ఐటీ మీద ఉన్నంత ఫోకస్ రైతుల మీద లేదు అనే నినాదం కూడా అప్పట్లో విన్నాం. సో అలాగా ఇప్పుడు ఈ 1 monthలో 1.5 monthలో పెరగడానికి కారణం ఏంటంటే స్టేట్ లీడర్షిప్ హ్యాస్ బీన్ చేంజ్డ్, థింకింగ్ హెస్ చేంజ్, మైండ్ సెట్ మారిపోయింది, పాలసీలు ఉంటాయి. ఈయన వస్తే ఇవాళ కాకపోతే రేపైనా చేస్తుండడం ఒక ధీమా ఏర్పడింది. ఎందుకంటే అంతకుముందు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తారు. ఒక టైంలో 1 year ఇటు అటు అయ్యి ఉండొచ్చు. హైదరాబాద్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. హైదరాబాద్ బిల్డ్ చేయడానికి ఒక 50-60 సంవత్సరాలకి అయితే ఇలా వచ్చింది. కానీ అమరావతి బిల్డ్ చేయడానికి 50-60 సంవత్సరాలు అక్కర్లేదు. అంటే డబ్బులు ఒకటే ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ అంటే డబ్బులు, లక్షల కోట్లు కావాలి. డబ్బులు ఉంటే ఇప్పుడు ఆ ఏపీలో అప్పుడు అంతమంది డబ్బులు ఉండేవి, బాగా ఇన్కమ్స్ డిఫరెంట్ సోర్సెస్లో వచ్చేది. అందుకని మనం ఏదైనా అనుకున్నా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశాలు ఉండేవి. చాలా న్యూ వెంచర్స్ తీసుకొచ్చారు, బిల్డర్స్ వచ్చారు. అన్ని రంగాల్లో కూడా మనం నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి, చంద్రబాబు నాయుడు దగ్గర నుండి, రాజశేఖర్ రెడ్డి వచ్చిన ప్రతి సీఎం కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేశారు స్టేట్ డెవలప్మెంట్కి.
కానీ లాస్ట్ 10-15 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ పెరిగిన విధానం అంతకుముందు పెరగలేదని చెప్పొచ్చు ఒక మోస్తరు వరకు. ఓకే. ఎందుకంటే 10 times 20 times పెరిగిపోయింది లాస్ట్ 10 to 15 yearsలో. ఈ లెక్కలో చూసుకుంటే స్టేట్ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మన హైదరాబాద్కి మనం ఏమనుకున్నాం 60-70 సంవత్సరాలు పడుతుంది. అమరావతికి అంత అనుకోవట్లేదే, అమరావతి 3 నుండి 5 సంవత్సరాలు. సో ఆ క్యాపిటల్ అనేది ఒక షేపు, సైజు, లెంగ్త్ వీటి అన్నీ తెలిసిపోతాయి. దీని తర్వాత మిగతా తిరుపతి కానీ, అమరావతి కానీ, వైజాగ్ కానీ, కర్నూలు కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫేజ్ గుంటూరు కానీ. ఇప్పుడు గుంటూరు, విజయవాడ, అమరావతి ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళినా ఒక 1 hour 45 minutes to 1 hour డ్రైవ్. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు నుండి విజయవాడ చేసుకున్నారు అనుకోండి, ఒక 40-45 minutes డ్రైవ్. ఎందుకు? గుంటూరు తర్వాత చిన్నకాకాని, పెద్దకాకాని, నంబూరు, నాగార్జున నగర్, మంగళగిరి, విజయవాడ, అట్లా అటుపక్క కాజా వస్తుంది, ఇటుపక్క తిల్లూరు వస్తుంది, రకరకాల ప్లేస్ ఉన్నాయి. ఇవన్నిటి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మన శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేశారు, వైట్ పేపర్. ఆ వైట్ పేపర్లో ఏమున్నదంటే ఇంతవరకు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం, ఫ్యూచర్ నెక్స్ట్ 5 years వాట్ ఈస్ అవర్ ప్లాన్, హౌ మచ్ ఫండ్స్ ఆర్ రిక్వైర్డ్, హౌ మచ్ టైమ్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఆర్ ద ఐటమ్స్ గోయింగ్ టు కమ్, వాట్ ఆర్ ది కన్స్ట్రక్షన్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ ఆర్ ది ఇండస్ట్రీస్ గోయింగ్ టు కమ్, వాట్ ఈస్ ది ఐటీ జోన్. అంతకుముందు ఐటీ జోన్లో మనకి 15-16 కంపెనీలు సైన్ చేసేప్పుడు అన్ని సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఈజ్ గోయింగ్ టు ఫోకస్ వైజాగ్లో కొంత, తిరుపతిలో కొంత, డిఫరెంట్ ఏరియాలో స్ప్రెడ్ చేసి అన్ని యాజ్ ఏ స్టేట్ అన్ని సిటీస్ కూడా చూసుకోవాలి. కేసీఆర్ గారు అదే ఏమైందంటే హైదరాబాద్లో ఫోకస్ అయినంత మిగతా ఏరియాలో ఫోకస్ కాలేదు. దట్స్ వై వీ లాస్ట్ ఎలక్షన్. దాన్ని అని కొన్ని అదర్ 111 కొన్ని ఉన్నా, బట్ మేజర్ రీజన్ ఏంటంటే ది ఫోకస్ హ్యాస్ బీన్ మోర్ టువర్డ్స్ వన్ పర్టికులర్ ఏరియా. హైదరాబాద్ వెస్ట్ జోన్, హైదరాబాద్ మొత్తం కూడా కాదు, వెస్ట్ జోన్లో అయింది. సో రేట్లు పెరగడానికి కారణం ఒక ఫ్యాక్టర్. ఇప్పుడు ఓఆర్ఆర్ శాంక్షన్ అయింది, 6 lane ఎక్స్ప్రెస్ హైవే ఏపీకి వస్తుంది. గవర్నమెంట్ 25,000 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు, ఇస్తామని ఒప్పుకున్నారు ఓఆర్ఆర్ డెవలప్మెంట్కి. అట్లా క్యాపిటల్ డెవలప్ అవుతుంది ఆల్రెడీ. చాలామంది రైతులకి ఐ థింక్ 25,000-30,000 రైతులు చాలా రోజులు ధర్నా కూడా చేశారు అమరావతి కోసం. ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒకసారి నెక్స్ట్ 3 to 4 years ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. ఆ ఉన్న లీడర్ 5 సంవత్సరాలు ఉంటే ఆయన ఉన్న తర్వాత డెఫినెట్గా చేయగలుగుతారు. సో ఇప్పుడు కొనుక్కుంటే తక్కువ రేట్లో వస్తుంది. ఇప్పుడు ఏదైతే 50,000 గజం ఉందో మేబీ కొంతకాలం తర్వాత 1 lakh అయిపోతుంది, 1,90,000 పెరుగుతుంది, ఇంకా అక్కడ పెరుగుతుంది. సో ఇట్లా ఇవాళ కదా రేపైతే డెఫినెట్లీ ఇట్లు వర్క్ టువర్డ్స్ హైదరాబాద్లో ఎట్లయితే గ్రోత్ చేశారో అక్కడ కూడా ఆయన గ్రోత్ ఒక 2-3 terms కానీ ఆయన వచ్చారంటే అమరావతి ఫేటే మారిపోతుంది. సో మంచి ఆర్కిటెక్చర్ ఉంది, మంచి డిజైనింగ్ ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ఈజ్ వాచింగ్, అంటే ఆయన మీద నమ్మకంతో ఇన్వెస్ట్ చేసి మనం రెట్టింపు ఆదాయాలు పొందాలని ప్లాన్ చేస్తున్నారు. మనం కూడా వీ విల్ విష్ ఏపీ టు కమ్ అప్ నైస్లీ. అదేవిధంగా హైదరాబాద్లో, తెలంగాణ ఎట్లా కూడా నాకు 2 స్టేట్లు అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఐ బోర్న్ ఇన్ వైజాగ్, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సో నాకు 2 స్టేట్లు పెరగాలనేది ఇంపార్టెన్స్, ఇంట్రెస్ట్ ఉంది. ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్ దట్ థింగ్స్ విల్ గో, బట్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ పేషెన్స్ టు సీ ది గ్రోత్. దీని మీద ఇంకేమైనా డౌట్స్ కావాలంటే పీపుల్ కెన్ కాల్ us. మా రియల్టర్ ఆక్సిజన్ వెబ్సైట్ చూడొచ్చు, అందులో మీకు అన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, ఏ సర్వీస్ ఇస్తాం. దే కెన్ ప్లీజ్ కాంటాక్ట్ us. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.